కార్ డ్రైవింగ్ రాదు, లైసెన్స్ లేదు. డ్రైవింగ్ చేస్తే ఎవరికైనా ఏమైనా అవుతుందన్న భయమూ లేదు. డ్రైవింగ్ రానప్పుడు నా చెల్లెలకి నేను కార్ ఇవ్వను. రూల్స్ని బ్రేక్ చేస్తే నా చెల్లెల్నే నేను క్షమించను. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. అట్నుంచి అటే వెళ్ళిపోవాలి అని చెప్పి గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అపూర్వ ఇంటికి ఇందుని చేసుకునే అబ్బాయి తల్లిదండ్రి ఇద్దరు కూడా వస్తారు. వాళ్ళను ఇందు వాళ్ళ నానమ్మ చూసి, మీరా, కృష్ణ, తొందరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, ఏమైనా కింద పడ్డారా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. కింద పడటం ఏంటే అని చెప్పి మీరా వాళ్ళ అత్తగారు అంటూ ఉంటే, పెద్దగా అరిచారు కదా అందుకే కింద పడ్డారేమో అనుకున్నా అని చెప్పి మీరా అంటూ ఉంటే, పెద్దగా అరిస్తే కింద పడ్డట్టేనా, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది. ఓ, మీరొచ్చారా, రండి రండి, లోపలికి రండి, ఇలా కూర్చోండి అని చెప్పి మీరా వాళ్ళను ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ బయటకు వస్తుంది. అపూర్వ గారు బాగున్నారా అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. అమ్మాయిని చూద్దామని వచ్చామండి అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు చెప్తుంటే, మా అమ్మాయి అంతేనండి, పిలిచే వరకు బయటికి రాదు అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటే, ఎంతైనా అపూర్వ గారి పెంపకం కదా అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు అంటూ ఉంటారు. నా మనవరాల్ని వాళ్ళు పెంచడం ఏంటి అని చెప్పి బామ్మగారు మనసులో అనుకుంటుంది. మీరు కూర్చోండి, మీకు వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటే, దారిలో తాగి వచ్చామండి, అమ్మాయిని పిలవండి అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. మీరా, నువ్వు వెళ్ళి ముందు వాళ్ళకి స్వీట్స్ తెచ్చిచ్చి తర్వాత ఇందుని పిలుసుకురా అని చెప్పి అపూర్వ చెప్పడంతో, వాళ్ళు దారిలో కాఫీ తాగొచ్చానని చెప్పారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటే, వాళ్ళు ఏదో మొహమాటం కొద్దీ అన్నారులే మీరా, నువ్వు జ్యూస్ తీసుకురా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు. సరే అండి అని చెప్పి మీరా లోపలికి వెళ్తుంది. ఇక ఇందు హాల్లోకి వచ్చి, నన్ను ఆశీర్వదించండి అంకుల్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. నీకోసమే వచ్చామమ్మా, ఇది నీకు ఇవ్వటానికి వచ్చాం అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఏంటిది అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటే, నువ్వు పెళ్లి టైం కల్లా బాగా అందంగా కనిపించాలి, మా అబ్బాయి పక్కన మెరిసిపోవాలని చెప్పి మా అబ్బాయి చాలా కాస్ట్ పెట్టి ఇవి తెప్పించాడు, నువ్వు ఇవి రాసుకుంటే వారం 10 రోజుల్లో బాగా రంగు తేల్తావు అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే, అమ్మ వాళ్ళేదో చెప్తున్నారు కదా చెప్పనివ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ధైర్యం చేసి పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నాం, అది కూడా అపూర్వ గారిని చూసి. మరి పెళ్ళయ్యేవరకైనా అమ్మాయి అందంగా కనిపించాలి కదా, బంధువులందరూ మమ్మల్ని తిట్టకూడదు కదా, పెళ్ళైన తర్వాత అమ్మాయి ఎలా ఉన్నాం మాకు భరించక తప్పదు కదా, అందుకే పెళ్ళయ్యే వరకు బాగా కలర్ రావాలని చెప్పి అందంగా కనిపించాలని చెప్పి ఈ కాస్మెటిక్స్ అన్నీ మా అబ్బాయి తెప్పించాడు, మీకు ఇచ్చిరమ్మని పంపించాడు అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. సరే అమ్మా, వీటిని మంచిగా యూజ్ చేసుకో, మేము వెళ్ళొస్తాము, ఇంకా మేము చెప్పాల్సిన బంధువులు చాలామంది ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అపూర్వ కూడా వాళ్ళను డోర్ వరకు పంపించడానికి బయటకు వెళ్తుంది. అబ్బాయిని అడిగానని చెప్పండి, పెళ్లి ఏర్పాట్లో ఎటువంటి లోటు ఉండకూడదు అని చెప్పి అపూర్వ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, నన్ను చూసే కదా వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు, ఇప్పుడేంటి నేను అందంగా లేను, కలర్ లేను అని చెప్పి నాకు మేకప్ కిట్ ఇస్తున్నారు, నన్ను ఇంతలా అవమానించిన వాళ్ళను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. అదేంటి నాన్న, వాళ్ళు అంతలా మాట్లాడుతున్నా కూడా నువ్వేం మాట్లాడలేదు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే, ఏం చేయనమ్మా, ఒక సంబంధం నా వల్లే చెడిపోయిందని మీరందరూ అనుకుంటున్నారు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అందుకే నన్ను అవమానించిన ఈ పెళ్లి సంబంధాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన మేకప్ కిట్ని ఇందు విసిరేయటంతో అది వెళ్ళి అపూర్వ కాళ్ళ దగ్గర పడుతుంది. ఇక మేకప్ కిట్ని చూసిన అపూర్వ ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏంటమ్మా వాళ్ళు అంతలా అవమానించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడలేదు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది. అవును వదిన, నా కూతుర్ని అన్ని మాటలు అంటుంటే నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. మనకు మనం అన్నీ ఊహించుకుంటే ఎలా, వాళ్ళ కోడలు అందంగా ఉండాలి, నలుగురిలో వాళ్ళ పరువు మర్యాదలు నిలబడాలని వాళ్ళు మన మంచి కోరే కదా అలా చెప్పింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అమ్మ ఇందు, వాళ్ళు చెప్పింది తప్పేం లేదు, మనకి మనం ఊహించుకోవడం తప్ప, నిన్నంటే నన్ను అన్నట్టు కాదా, నిన్ను తప్పుగా మాట్లాడుంటే నేను అప్పుడే కోప్పడేదాన్ని కదా, వాళ్ళు చెప్పినట్టు ఆ మేకప్ వేసుకొని చూడు, అందంగా ఉంటే ఉంచుకుందు కానీ లేకపోతే నీ ఇష్టం అని చెప్పి అపూర్వ చెప్పడంతో, సరే అత్తయ్య అని చెప్పి ఇందు అంటుంది. సరే అమ్మా, వెళ్ళి ఆ మేకప్ కిట్ మొత్తం కూడా వేరి ఆ బ్యాగ్లో పెట్టు అని చెప్పి అపూర్వ చెప్పడంతో, సరే అత్తయ్య అని చెప్పి ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి లాస్ట్ టైం అక్క మేకప్ వేసుకుంటా అంటే మీరే ఎందుకు వద్దన్నారు అత్తయ్య అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. అప్పుడు అబ్బాయి వాళ్ళకు మేకప్ ఇష్టమని తెలియక అలా వద్దు అని చెప్పాను, ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే మేకప్ కిట్ తీసుకొచ్చి వేసుకోమని చెప్తే వద్దని ఎందుకంటాను అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మ నక్షత్ర, మనం బయటికి వెళ్దాం రా అని చెప్పి అపూర్వ పిలవటంతో, వస్తున్నానమ్మా అని చెప్పి నక్షత్ర అంటుంది.
ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. నక్షత్ర కోపంగా కూర్చుంటుంది. ఎందుకే అంత చిరాకు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే, మరి ఇందుకి పెళ్ళైతే నాకు బ్యూటీషియన్ ఎందుకమ్మా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాని మొహానికి బ్యూటీ పార్లర్ అవసరమా, వాళ్ళు పంపించిన క్రీములు రాసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి అపూర్వ అంటుంది. అయినా ప్రతిదానికి దాన్ని వెనకేసుకొస్తుంటావు, దాన్ని పక్కన పెట్టుకొని తిరుగుతావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తిరిగితే ఏమైందమ్మా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏమైందా, వాళ్ళు మన వల్ల బ్రతుకుతున్నారు, మనం వేసే ముష్టి వల్ల వాళ్ళు బ్రతుకుతున్నారు, అలాంటిది వాళ్ళకు మనకు తేడా ఉండొద్దా? మహారాణి వస్తుంటే చెలికత్తలు పక్క నుండి చూడాలి, అంతేకాని మహారాణితో పాటు తిరగకూడదు కదా. నేను ఎలా ఉంటున్నానో నాకన్నా గొప్పగా నువ్వు ఉండాలి, అంతేకాని నాకన్నా తక్కువ స్థాయిలో ఉండటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మన వల్లే బ్రతుకుతున్నారు, ఆ విషయం మర్చిపోకు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నక్షత్ర అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, అత్తయ్య కూతురని పక్కన పెట్టుకొని తిరిగితే ఏమైంది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే, అత్తయ్య కూతురు లేదు, ఇంకా ఏమీ లేదు, వాళ్ళు మన దగ్గర పని వాళ్ళ లాంటి వాళ్ళు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా ఆ ఇందుని వెంట పెట్టుకొని తిరక్కు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, అపూర్వ కారును క్రాస్ చేసి అపూర్వ కారుకి అడ్డంగా ఒక కారు వచ్చి ఆగుతుంది. దాంతో నక్షత్ర అపూర్వ సడన్గా బ్రేక్ కొట్టి కారు దిగి వచ్చి, ఎవడ్రా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక ఆ కారులో నుంచి గగన్ దిగుతాడు. అపూర్వ గగన్ని చూసి కోపంగా, ఏంట్రా నీకంత పొగరు, నా కారుకే కారు అడ్డం పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అడ్డదారిలో వస్తున్నారు కదా, అందుకే అడ్డదారిలోనే సమాధానం చెప్దా అనుకున్నా అని చెప్పి గగన్ అంటాడు. అడ్డదారిలో వస్తున్నామా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, మా ఇంట్లో ఒక మనిషి ఉందంటే ఆ మనిషి మా ఇంటికి సంబంధించిన మనిషి అని మీకు తెలీదా? అందుకే నేను కూడా అడ్డదారిలోనే సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. మీకు నా మీద కోపం ఉంటే నా మీద ఫైట్ చేయండి, మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటుంది. అవును, వార్నింగ్ ఇస్తున్నాను. ఏ తప్పు చేయని ఆ అమ్మాయిని అనవసరంగా పోలీస్ స్టేషన్లో పెట్టించారు. కావాలని కోపంతో కారు బ్రేక్ మీరే ఫెయిల్ చేసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు. ఏదైనా కోపం ఉంటే నాపై చూపించండి, అమాయకురాలైనా ఆ అమ్మాయిపై కాదు. అమాయకురాలు కాబట్టి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, అదే నేనైతేనా మీ కారుని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని అని చెప్పి గగన్ చెప్తాడు. మీ కారు డ్యామేజ్ అయిందనే కదా ఆ అమ్మాయి పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇదిగోండి బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, దీని మీద అంకే వేసుకుంటారో సంఖ్య వేసుకుంటారో మీ ఇష్టం, కారే కొనుక్కుంటారో కారు రిపేర్ చేయించుకుంటారో మీ ఇష్టం. ఇంకొకసారి ఆ అమ్మాయి జోలికి వచ్చారనుకో కారు తగలబెట్టేస్తాను అని చెప్పి గగన్ బ్లాంక్ చెక్ని అపూర్వ చేతికి ఇవ్వబోతూ ఉంటే, అపూర్వ తీసుకోకపోవడంతో నక్షత్ర చేతికి ఇవ్వబోతాడు. నక్షత్ర కూడా తీసుకోపోవడంతో అపూర్వ మొహాన విసిరి కొడతాడు. దాంతో అపూర్వకు కోపం వచ్చి రేయ్ అని చెప్పి గట్టిగా అరవటంతో, ఏయ్ అరవకు, నువ్వు అరిస్తే వినటానికి నేను నీ ఇంటి పని మనిషిని కాదు గగన్ అని చెప్పి గగన్ అంటాడు. మా అమ్మ తెలుసో తెలియకో నాకు గగన్ అనే పేరు పెట్టింది. గగన్ అంటే ఏంటో తెలుసా? ఆకాశం. తప్పు చేస్తే ఉరుమై మీద పడతా అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గగన్ వెళ్తూ ఉంటే ఇనప రాడ్డు కాలుకు తగులుతుంది. వెంటనే ఆ రాడ్డును తీసి కరెంటు డీబీ మీద విసిరేయటంతో మంటలు ఎగసి పడుతూ ఉంటాయి. అదంతా చూసి అపూర్వ షాక్ అవుతుంది. చూసావా మమ్మీ, వాడికి ఎంత పొగరో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, వాడికి నా గురించి సరిగ్గా తెలీదు, నేనంటే ఏంటో చూపిస్తాను, మనకే వార్నింగ్ ఇచ్చి నా మొహానే చెక్ విసిరేస్తాడా, వాడికి చెక్ పెడతాను అని చెప్పి అపూర్వ అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.